స్వాగతం లక్ష్యం సమాజ హితం. సో మరి చాలామంది ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలలో గెలిచిన కొద్ది నెలలకే కరోనా రావడం జరిగింది. సో కరోనా రావడం వల్ల ప్రజాప్రతినిధులు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చాలా కొత్త ఆటంకం ఏర్పడ్డప్పుడు కూడా ఆ సమయంలో వారు ఎలాంటి సహకారాలు చేస్తున్నారు అనే విషయం పైన మనం డైలీ ముచ్చటించడం కూడా జరిగింది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జవహర్ నగర్ మున్సిపాలిటీలో 9వ డివిజన్ నుంచి గెలిచినటువంటి శారదా మనోహర్ రెడ్డి గారు మరి ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికయ్యి మరి వారు ప్రజలకు కరోనా సమయంలో ఎలాంటి సహకారాలు చేశారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి మనోహర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. శారదా గారు, సో మీరు చెప్పాలి ఇప్పుడు కరోనా సమయంలో ఇక్కడ అంటే జవహర్ నగర్ అంటే అందరూ తెలిసిన మినీ ఇండియా ఇక్కడ. సో అంటే రోజు పని చేస్తే కానీ వాళ్ళు బయటికి వెళ్ళని అంటే ఫుడ్ చేయలేని పరిస్థితి. వారికి మీరు ఏమైనా సహకారాలు అందించారా? మేము గెలిచిన 2 monthsలోనే కరోనా రావడం జరిగింది. దానికి మన జవహర్ నగర్ అంటేనే మినీ ఇండియా, మళ్ళీ పేద ప్రజలు ఉండే ఏరియా. వాళ్ళకు మామూలు టైంలోనే కూలీ చేసుకొని బ్రతికేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కరోనా అనేసరికి చాలా దెబ్బ పడింది. అందుకే మాకు తోచిన సహాయం, మాకు ఏది వీలైతే అది నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, మాకు తెలిసిన స్వచ్ఛంద వాళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళను రికమెండ్తో స్వచ్ఛంద సంస్థలు కొంతమందిని అప్రోచ్ కావడం కానీ, మనకు పిఎస్ ద్వారా మనకు సిఐ భిక్షపతిరావు గారు ఉండే అప్పుడు కూడా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు మనకు అటాచ్ చేయడం జరిగింది. దాని ద్వారా గరీబ్ ఎవరికైతే పరిస్థితులు బాగాలేవో వాళ్ళ ఇంటింటికి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, రేషన్ కానీ, బియ్యం కానీ మనకు తోసింది మనం చేయడం జరిగింది. సో మనోహర్ గారు, ఒకసారి ఏమైనా కరోనా కేసులు ఏమైనా తాకాయి మీ డివిజన్లో? తాకాయండి. స్టార్టింగ్లో ఫస్ట్ వేవ్లోనే తాకినాయి. చాలామందికి వచ్చినాయి, రీకవర్ కూడా అయినారు. దానికి తగినట్లు మనము మన పిహెచ్సి నుంచి మనం వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళ ద్వారా మనము వాళ్ళకి ట్యాబ్లెట్లు కానీ, మన ఆశా వర్గాలను పిలిపించి చెక్ చేయించడం కానీ, సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాము. సో మాస్కులు కూడా చాలా మంది. అవునండి. అప్పుడు ఎలా అవేర్నెస్ చేశారు వాళ్ళని? అంటే మనకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని మాస్కులు తీసుకొని మనము ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాస్కులు ఇవ్వడం కానీ, అండ్ ఈ హైప్రోక్లోరైడ్ ఏదైతే ఉందో మా మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా మేము మమేకమై ఇంటింటికి మనము పిచికారీ ద్రవణం చేయడం జరిగింది. డివిజన్ మొత్తం ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉంది ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, ఇంకా ఎక్కడైతే పరిస్థితి జవహర్ నగర్లో పరిశుభ్రత ఎక్కడైతే లోపించిందో అక్కడ ఈ ద్రవణాన్ని మనం పిచికారించడం జరిగింది. సో మరి ఈ విషయంలో మీ మినిస్టర్ గారు కానీ, మీ గౌరవ మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ గారు, మీ కార్పొరేటర్ సహకారం ఎలా ఉంది? చాలా బాగుందండి. మా మంత్రి మల్లారెడ్డి గారు ఆయన మాకు ఎప్పుడు ఎల్లవేళలా మాకు ఆయన అండదండలతో తోడుండి, మా మేయర్ గారు కానీ, మేకల కావ్య గారు, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ప్రతి విషయంలో ముందుండి మాకు ఏది అడిగినా కూడా లేదనకుండా, సార్ ఇట్లా మాకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ మంచి లేదు పరిస్థితి అంటే అన్నిటికీ ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు. సో ఇదంతా ఒక ఎత్తుంటే జవహర్ నగర్ అనేది డంపింగ్ యార్డ్ చాలా ప్రభావం. అవును. కానీ ఈ యొక్క కరోనా సమయంలోనే శుభ్రత గురించి బాగా వచ్చేసిన సందర్భం. అవునండి. సో మరి మీ డివిజన్లో ఉన్నటువంటి చెత్త చెదారం కానీ, మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి ఎలా మీరు జాగ్రత్త తీసుకున్నారు వాటిని? ఇప్పుడు జవహర్ నగర్ అంటేనే ఒక చిన్న మినీ ఇండియా అండి. ఇక్కడ రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ప్రతిదీ కూడా ఏం స్టార్టింగ్ నుంచి కూడా పరిస్థితులు ఏం బాగలేకపోయినాయి. నేను గెలవక ముందు కూడా ప్రజలకు మమేకమై నా సొంత నిధులతోని రోడ్లు గుంతలమయం ఉండి బురదమయం ఉంటే నేను నా సొంత నిధులు 9 లక్షల రూపాయలు వెచ్చించి నా సొంత నిధులతోని ఎక్కడెక్కడైతే రోడ్లు బాగలేవో వాటిని మట్టి పోసి లెవెల్ చేయడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్ ముందే మా సొంత నిధులతోని ఇవన్నీ మేము చేయడం జరిగింది. అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోలేరు కాబట్టి మాకు ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సో స్వచ్ఛందంగా మీరు స్పందించే లక్షణాలు మీకు ఉన్నాయన్నమాట. అవునండి. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ముందుకు వస్తామండి. అది ఏ రాత్రి కానీ పగలు కానీ మంచి చేయమని కాకుండా మామూలుగా అయినా కానీ మేము ఎవరికైనా హెల్ప్ కావాలని మా ఇంటికి వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళం. లేదండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవరికి పొలిటికల్ ఆలోచన లేదండి. ఇంతకు ముందున్న ఈ రాజకీయం ఇక్కడైతే మా కాలనీలో మేము చూస్తున్నాం కదా, మా కాలనీ 9వ డివిజన్ సంతోష్ నగర్ కాలనీలో అసలు డెవలప్మెంట్ అనేది ఏం లేదండి. ఏ రాజకీయ నాయకులు కూడా సరిగ్గా పట్టించుకున్న నాదులు లేదండి. ఎక్కడ కూడా మా కాలనీలో సీసీ రోడ్లు లేవండి, డ్రైనేజెస్ లేవండి, మంచి నీటి సరఫరా ఇబ్బంది ఉండదండి, స్ట్రీట్ లైట్ అనేది ఇబ్బంది ఉండదండి. ఇవన్నిటిని చూసి నాకు కలవరం చెందింది. మనకు ఎవరో వచ్చి చేయడం ఎందుకు, మనం ఎందుకు చేసుకోలేము అని ఆ ఉద్దేశంతో ఆ కోణంలో నేను గత 5 years బ్యాక్ నేను రాజకీయంలో రావడం జరిగింది. సో అదే పట్టుగా నేను పనిచేశాను, ప్రజలు నాకు అభివృద్ధి చూపించారు.
సో మరి సెకండ్ సారి ఏదైతే కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలోనే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో భారీ వరదలు. అవునండి. మీ డివిజన్ అతలకుతంగా చేసిందా, ఎలా ఉన్నది? చాలా అతలకుతం జరిగిందండి. ఈ ఫ్లడ్స్ వచ్చిన టైంలో మాకు కుంట అనేది ఒకటి ఉందండి, సుక్కమ్మ కుంట అని. అవును. జవహర్ నగర్లో ఎక్కడి నుంచి వాటర్ వచ్చినా కూడా అవన్నీ ఇక్కడికే రావాలండి. అక్కడ దోమలు కానీ ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇల్లు మునిగిపోయినాయి. సో ఆ సందర్భంలో మేమేం చేస్తామంటే మా మంత్రి మల్లారెడ్డి గారు, ఆయన కేసీఆర్ గారి దయతో మా మేయర్ గారు మాకేం చేశారంటే కొంతమందికి చెప్పారు, మీకు ఎక్కడెక్కడైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఇంటింటికి వెళ్ళి మీరు సర్వే చేయండి అని చెప్తే. అవునండి. అయితే నేను సొంతంగా వెళ్ళి నా డివిజన్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి ఇంటికి నేను సర్వే చేశానండి. సర్వే చేసే క్రమంలో నాకు కూడా కరోనా పాజిటివ్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్ సోకింది. అయినా కూడా ప్రజలే మాకు ముఖ్యమైన ఆ ఉద్దేశంలో, ఆ కోణంలో ఇంటింటికి సర్వే చేయడం జరిగింది. వాళ్ళకు ఆ ఫ్లడ్స్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకు అందించడం జరిగింది. 10,000 రూపాయలు వాళ్ళకి అందించాం. సో ఎన్ని రోజులలో కోలుకున్నారు ఆ పరిస్థితి నుంచి? మాకు వచ్చింది ఫస్ట్ వేవ్ కాబట్టి మేము 17 రోజులు క్వారంటైన్లో ఉన్నామండి. ఇంకా అప్పుడు కూడా చాలా ఇష్యూలు జరిగినాయి. సో ఇంకా అది ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే జవహర్ నగర్లో ఇది గరీబ్ బస్తీ. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ఏంది ఫ్లడ్స్ వచ్చిన వాళ్ళకే ఈ అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఇవ్వాలంటే సాధ్యం కాని ముచ్చటది. ఒక మేరకు మనం ఎంతవరకు సాధ్యమైందో మనం అంతవరకు చేసాము. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకంటే గరీబ్ బస్తీ 10 రూపాయలు అంటేనే ఈ రోజుల్లో చాలా కష్టం ఉంది. 10,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ అంటే మాకు రాలేదు ఇలాంటి అపోహలు కూడా వచ్చింది. కరోనా వచ్చింది. మా ఇంటి మీద కూడా ప్రజలు అయ్యో మాకు ఎందుకు ఇప్పిస్తలేడు మా కార్పొరేటర్ అనే ఆ ధోరణిలో కూడా జరిగింది. అందరికీ ఇయ్యలేం కదా. ఇంకా సెకండ్ డే నుంచి మేము క్వారంటైన్ ఉండడం వల్ల ఆఫీసర్లు వచ్చి వాళ్ళే పంచడం. సో ఈ ఫ్లడ్ నుంచి అంటే ఎన్ని కాలనీలు బాగా ఇబ్బంది పడ్డాయి? ఇది ఫ్లడ్ అంటారా? సంతోష్ నగర్ కాలనీలో దగ్గర 10-15 కాలనీలు ఉంటాయండి. అందులో ఒక 5-6 కాలనీలు ఇబ్బంది పడ్డాయి. మ్యాక్సిమం మేము వాళ్ళకు ఇప్పించడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎట్లా చేశారు ప్లాన్? అక్కడ మళ్ళీ వరదలు రాకుండా అది సార్ ప్లాన్ అనేది ఒకటి ఏంటంటే రోడ్లు బాగాలేకపోతేనే మనం రోడ్లు చేయొచ్చు, కానీ కొంతమంది కుంటలలో ఇల్లు కట్టుకున్నారు. దానిలో ఇల్లు ఉండడం వల్ల వాటర్ మొత్తం అక్కడే వెళ్తాయి. దాన్ని మీరు ఎంత చేసినా కూడా ఏ వాటర్ అయినా మనం ఎప్పుడు పల్లానికి వస్తుంది, పల్లానికే వస్తుంది. ఇప్పుడు వాళ్ళను ఎంత చేసినా రోడ్ల వరకు మనం చేయగలం, కానీ ఆ కుంటను మాత్రం మనం కూర్చోలేము. చాలా మేజర్ ప్రాబ్లం. సో మరి సెకండ్ వేవ్ కూడా బాగా వచ్చింది కదా. అవునండి. మీ డివిజన్ ఎలా ఉంది? ఏ మేరకు ప్రభావం చూపింది? మంచిగానే వచ్చింది. మా డివిజన్లో అంతగా ఏం లేదు. ప్రతి ఒక్కరు మంచిగా ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటూ అవసరానికే బయటకు వచ్చి అట్లా మేము అందరికీ చెప్తున్నాం, అవగాహన ఇచ్చాము. వాళ్ళు కూడా అదే మా మాటకు విలువిచ్చి వాళ్ళు ఇంట్లోనే ఉండడం జరిగింది. హైడ్రోక్లోరైడ్ కూడా చేయించడం జరిగింది. శానిటేషన్ చేయించాము. ఇంటింటికి వాళ్ళకు బయటకు రావద్దని చెప్పేసి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము కరోనాను మ్యాక్సిమం కట్టడి చేయడం జరిగింది. సో మరి ఫీవర్ సర్వే ఇంటింటికి చేసామండి. 2 సార్లు చేయించామండి. ఒక 15 రోజుల ముందు ఒకసారి, 15 రోజుల తర్వాత ఇంకోసారి. సో మీ మల్లారెడ్డి గారు కూడా కోవిడ్ కేర్ సెంటర్ 300 పడకలతో చేశారు. అవునండి. సో ఏమైనా ఉపయోగించుకున్నారా దాన్ని? అవునండి. మా కాలనీలో ఇంతకుముందు ఒక పర్సన్కి వస్తే మేము అక్కడికి ప్రిఫర్ చేసాము. ఇక్కడ వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే కొంతమందికి వికటించింది కూడా, అంటే సిచ్యువేషన్ దాటిన తర్వాత వెళ్ళారు. దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి, మన చేతులు ఏం లేదు. కానీ కరోనా టైంలో మాకు మల్లారెడ్డి సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మల్లారెడ్డి సార్ కానీ, మా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్రతి చోట మాకు ఇట్లా ఉంది, మాకు సుఖమకుంటా అంటే చాలా ఇదని చెప్పాము కదా, అక్కడ కూడా అప్పుడు ఎంతమందికి ఉన్నా అంతమందికి డబ్బులు ఇప్పించడం కానీ ప్రతిదీ మాకు సపోర్టివ్గా ఉన్నారు. సో ఇంత పెద్ద పాండమిక్ సీజన్లో ప్రభుత్వం పథకాలు ఉన్నాయి కదా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇక చూసినట్టయితే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా, ఎందుకంటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మరి ఎలా మీ యొక్క డివిజన్లో? అవునండి. ప్రతి ఒక్కరికి మా డివిజన్లో ఎవరైతే షాదీ ముబారక్ ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో, అదే కళ్యాణ లక్ష్మి ఏవైతే ఉందో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. మా చేతుల మీద కూడా పిలిపించి చెక్లు ఇవ్వడం జరిగింది. సో మీ మల్లారెడ్డి గారు ఎప్పుడు చూసినా కూడా కళ్యాణ లక్ష్మి అవునండి. అయితే మరి ఇదంతా ఒక ఎత్తు. డెవలప్మెంట్ అంటే మీరు వచ్చిన తర్వాత 18 నెలలు అంటే మీరు గెలవ ముందుకే డెవలప్మెంట్ గురించి కృషి చేశారు కనుక సొంత నిధులతోటి. సో మీరు యాజ్ ఒక ఇక్కడ ప్రజాప్రతినిధి అంటే ప్రజలు ఎన్నుకోబడ్డారు కనుక మరి ఈ విషయంలో డ్రైనేజ్ విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, చిన్న చిన్న కరెంట్ స్ట్రీట్ లైట్ విషయంలో కానీ ఎలా మేల్కొన్నారు, ఎంతవరకు తీసుకెళ్లారు?
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే మా దగ్గర స్ట్రీట్ లైట్లు అనేది ప్రతి ఒక్కటి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, లైట్ది ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా. ఎవరికైనా ఎక్కడైనా పరిస్థితి బాగాలేదు, లైట్ ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో నాకు పెట్టడం జరుగుతుంది. దాన్ని ఇమీడియట్ నేను 24 అవర్స్లో నేను దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. కాకపోతే కొన్ని పోల్స్ ఇబ్బంది ఉన్నాయి మా డివిజన్లో. అవునండి, అది రిక్వైర్ పెట్టుకున్నాము, అది కూడా తొందరలో పోల్స్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది. ఆల్రెడీ మేము మా డి గారిని మా కమిషనర్ గారి ద్వారా మేము ఫండ్ కూడా పంపించడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి ఒక 500 పోల్స్కి మా మున్సిపాలిటీ నుంచి డబ్బు వెళ్ళడం జరిగింది. కొన్ని రోజుల్లోనే కావాల్సిన పోల్స్ కూడా వస్తున్నాయి. అవి వస్తే ఆ ప్రాబ్లం కూడా మాకు సాల్వ్ అవుతుందండి. సో మేజర్గా జవహర్ నగర్ అంటే దోమలు కుక్కలు పెడితే కూడా ఉన్నట్టు. అవునండి. ఆ విషయంలో ఎలాంటి పట్టింపు? దోమల కోసం మనము ఇది ఫాగ్ ఉందండి, ఫాగ్ మిషన్ కొట్టిస్తున్నాం. ఎవ్రీ వీక్లీ వన్స్ ఫాగ్ పర్సన్ వస్తాడు, ఇక్కడ డివిజన్ మొత్తం తిరుగుతాడు, అతను కొడతా ఉంటాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే మనం మొత్తం అడవిలో ఉన్నాం మనం మ్యాక్సిమంగా. ఎందుకంటే ఈ దోమల విషయం అనేది కొంచెం తీవ్రత అయితే ఎక్కువనే ఉంది. ఇప్పుడు వారానికి ఒకసారి కొడుతున్నాం, దాన్ని ఇంకా డే బై డే కొట్టడానికి ఆలోచన విధంగా కూడా మాకు ఆలోచన ఉందండి. సో ఇకపోతే ఇప్పుడు వచ్చే మళ్ళీ వానాకాలం. అవునండి. ఈ సీజన్లో ఎక్కువ కూడా అంటే ఎవరైతే చిన్న చిన్న ఇరుకు గలిలో ఉంటారో వీళ్ళందరూ కూడా వాటర్ తీసుకోవడం వల్ల కూడా సీజనల్ డిసీజెస్, కలరా, మలేరియా, చికెన్ గున్యా లాంటివి, డెంగ్యూ లాంటివి, జీకా లాంటివి, ఇలాంటి ఫ్లడ్ అంటే వైరల్ ఫ్లూ సిచ్యువేషన్. మరి వీటి నుంచి ఎలా మేల్కొల్పుతారు ప్రజలను, మీ యొక్క డివిజన్ ప్రజలను? అయితే ఈ రోజు ఒకటి రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. జవహర్ నగర్ మన కార్పొరేషన్ నుంచి మాకు జనరల్ ఫండ్ నుంచి ఒక 5 lakhs కేటాయించడం జరిగింది. దాంతో ఒక సీసీ రోడ్ కూడా ప్రారంభిస్తున్నాం. మొన్ననే మంత్రి గారితో కూడా మేము మీటింగ్ జరిగింది, మాట్లాడడం జరిగింది. 17 కోట్ల రూపాయలు మా జవహర్ నగర్ 28 డివిజన్లకు కేటాయించడం జరిగింది. చాలా శుభ పరిణామం ఇది. మా డివిజన్లో కూడా ఒక 60 నుంచి 70 లక్షల వరకు మాకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో సీసీ రోడ్లు, ఎక్కడెక్కడైతే యూజీడీ అవసరం ఉందో యూజీడీకి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వడం జరిగింది. అది కూడా గత 2-3 నెలలనే వర్క్ స్టార్ట్ అవుతుందని కూడా ఈ విషయంగా చెప్పుకుంటున్నాం. మొన్న సమ్మర్లో కూడా ప్రతి ఇంటికి వాటర్ అవసరం ఉంటే ట్యాంకర్లు పంపించడము డే బై అట్లా మున్సిపల్ నుంచే. మిషన్ భగీరథ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయింది. ఈరోజే మన మిషన్ భగీరథ హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు కూడా నేను పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళ స్టేటస్ తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మొత్తం చెకింగ్ అయితే నడుస్తూ ఉన్నది. గత 1-2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా ఈ రూపాయి కనెక్షన్ ఏదైతే ఉందో, ఎవరైతే రెగ్యులర్గా నల్ల కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇంటింటికి రూపాయి కనెక్షన్ ఇచ్చి మంచినీళ్ళు అందించే దిశగా మేము దాన్ని కృషి చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఈ నిన్నటి వరకు ఎండాకాలం అయితే ఉందో ఎక్కడెక్కడైతే నీళ్లు రాని వాటర్ రాని సిచ్యువేషన్ ఉందో ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా కూడా వాటర్ని అందించడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ 18 నెలలు అవుతుంది. అవునండి. సో ఇంకా ఆల్మోస్ట్ సగం అనుకోండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సగం ఉంటుంది. అవునండి. అంటే ఇంకా 2.5 years. అవునండి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఫుల్ ప్రెజర్గా ప్రజలకు నెరవేరుస్తారు మా టీవీ తరఫున? 100% ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు నాకు తెలిసి మంత్రి మల్లారెడ్డి గారు జవహర్ నగర్ని నా గుండెకాయగా ప్రకటిస్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పిన 26 కోట్ల కిందికి ఇప్పుడు ఆల్రెడీ 26 కోట్లు తీసుకురావడం జరిగింది. 50 కోట్లు తేవడం జరిగింది. 10 కోట్లతోని వాటర్ వర్క్స్ తీసుకొచ్చారు. 17 కోట్ల రూపాయలతోని జవహర్ నగర్కి మా డివిజన్లలో ప్రతి ఒక్క డివిజన్కి ఈ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. 8.5 కోట్లతో మెయిన్ రోడ్ డబల్ రోడ్డు చేయడం జరుగుతున్నది. అది కూడా వాళ్ళకి ఆల్రెడీ మొన్న 3 days కింద స్టార్ట్ అయింది, శంకుస్థాపన అయింది. ఇవన్నీ కూడా మీరు చూసి ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పటి వరకు 50 కోట్ల వరకు మా మంత్రి మల్లారెడ్డి గారు, కేసీఆర్ గారి దయ వల్ల మనకు 50 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇంకా మున్ముందుకు మనకి ఇంకా టైం ఉంది. మంత్రి గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ చాలా టైం ఉంది. మున్ముందు కూడా ఇంకో 100 కోట్లు కూడా తీసుకొచ్చి ఈ వర్క్లన్నీ కూడా డెవలప్ చేస్తామని కూడా ఈ ముఖ్యంగా నేను చెప్తున్నాను. సో థర్డ్ వేవ్ వస్తున్న సందర్భంలో చిన్నపిల్లలు కూడా వస్తుందని చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ. ఇంకా డెల్టా కూడా వచ్చే అవకాశం ఉంది వేరియంటేషన్లో. సో ప్రజలు మరి కరోనా తగ్గిందన్న మాస్క్ కానీ శానిటైజర్ విషయం కొంచెం నిర్లక్ష్యం వహించే అవకాశం. మరి వాళ్ళకి ఎలా సూచనలు ఇస్తారు మా టీవీ తరఫున? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా సరే మాస్క్ వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, టీకా ఖచ్చితంగా వేసుకోండి. ప్రతి వ్యాక్సినేషన్ అనేది మన గవర్నమెంట్ ఎక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడ మొన్నటి వరకు టీకాలు అవైలబుల్ లేక కొంతమందికి వేయలేరు. ఇప్పుడు ఆ టీకాలు కూడా అవైలబిలిటీ వచ్చినాయి. అందరూ కూడా టీకా వేసుకోండి. టీకా వేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ ధరించండి. మా డివిజన్లో 90% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసాం. మేము చెప్తున్నాం అందరూ టీకాలు వేసుకోండి, ఏదైనా ఉంటే మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకు మ్యాక్సిమం కరోనా అనేది దూరం ఉంటుందని చెప్పేసి
ఆ విధంగా మేము ముందుకు పోతాం. పిల్లలను కూడా బయటకు రానియకుండా ఇంట్లోనే ఉంచమంటూ అట్లా చెప్పేస్తాం. సో హరితహార కార్యక్రమం కూడా మోస్ట్ అండ్ మస్ట్. అవునండి. కేసీఆర్ గారు దాని మీద ఒక నిఘా వేశారు. అవునండి. చెట్లు ఉంటేనే మనం ఉంటాం. దాని మీద ఎలా దృష్టి పెట్టారు? తెలంగాణకు పట్టణ ప్రగతి చాలా అద్భుతంగా జరిగిందండి. కొన్ని వందల కోట్లతో మన జవహర్ నగర్లో కూడా కోట్ల రూపాయలతోని ఇక్కడ మనకు గల్లీకి చెట్లు పెట్టడం కానీ వాటిని సంరక్షించడానికి దానికి సపరేట్ మున్సిపల్ సిబ్బంది పెట్టడం కానీ ఎండాకాలం వచ్చినప్పుడు వారికి మొక్కల నీళ్ళు వాటర్ సప్లై చేయడం కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మనకు వనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో హరితహారంలో చాలా ముందుకు పోతుంది తెలంగాణ. ఇంటింటికి మొక్కలు పంచారు. పార్కులు ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ప్లేస్ లేదండి, వేరే డివిజన్లో ఉంది. మన దగ్గర మన ప్లేస్ లేవండి, కాలనీలో లేవు. సో అలాంటి ఇవన్నీ చూసుకున్నట్టయితే మరి రాబోయే రోజులలో ప్రజలకు మీరు ఎలాంటి సేవ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు రాజకీయంకి వచ్చాము సార్, ఇప్పుడు ఎలా చేస్తాం అది ఇంకా ఉన్న రోజులు వాళ్ళకి సేవలనే ఉండాలి. వాళ్ళకి మంచి చెడులు అన్నీ పాలు పంచుకోవాలి. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మా ఇంటికి రావాలి, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు రాకుండా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవ చేసే గుణం మాకుంది, మేము చేస్తాం అది. సో టైం ఎప్పుడు ఇస్తుంటారు ప్రజలకు? ఎనీ టైం సార్, మాకు టైం అంటే ఏం లేదు. ఎప్పుడు వచ్చినా సరే అవైలబుల్ ఉంటాం. ఏదైనా ఫోన్ ఇప్పుడైతే అందరూ మొబైల్స్ అందరికి అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ లోకలే కదా, మా దగ్గర డైరెక్ట్ వచ్చేస్తారు. మమ్మల్ని ఇక కలవాలి దానికి టైం అంటూ ఏం లేదు. కాలనీలో ఉంటాం, కాలనీ మధ్యలో ఉంటా. మంచి చెడు అన్నిటి కూడా నేను ఎప్పుడు బయట తను చూసుకున్నా కానీ ఇంటికి వచ్చినా నేను అందరికీ ఏదైనా సమస్య ఉంటే నేను మాట్లాడుతుంటాను. అధికారుల స్పందన ఎలా ఉంటుంది? అధికారులు అంటే మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ బాగా ఇబ్బంది ఉందండి. ఏదైనా పనులు జరగాలి మున్సిపాలిటీలో చక్కచక్క అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే అంటే మాకు కమిషనరు గారు మాకు ఇన్ఛార్జే, నిన్నటి వరకు మాకు సిఐ గారు కూడా ఇన్ఛార్జ్గానే ఉండే. సో మా జవహర్ నగర్ అనేది ఏంటంటే పర్టికులర్ ఎవరు లేకపోవడము, పూర్తిగా లేకపోవడము. మాకు ఎంఆర్ఓ గారు కూడా మాకు ఇన్ఛార్జే. సో దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అధికారుల కొరత ఉంది, స్టాఫ్ కొరత కూడా ఉంది. కొంచెము ఈ స్టాఫ్ని కొంచెం పెంచుకుంటే అన్ని మౌలిక వసతులకు అన్నిటికీ ఈజీగా ఉంటుందని చెప్పేసి మా యొక్క మనవి. సో 18 నెలలు ఎలా అనిపిస్తుంది సార్? 18 నెలలు అయింది కదా. ఏదైనా కూడా ఈ 18 నెలలు అనేది చాలా గడ్డు కాలం తీసుకురావాలని పరీక్ష అయిపోయింది. నేను ఇంతకు ముందు ఎలక్షన్ రాకముందు బయటకు వచ్చేదాన్నే కాదు, కానీ బయటకు వచ్చినాక ప్రజల సమస్యలు ఒక్కొక్కటిగా నాకు తెలిసిన మట్టుకు తీరుస్తుంటే నాకు దాంట్లో చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీనెస్ ఉంది. కాకపోతే ఈ భయం ఒకటి ఉంది. ఈ కరోనాకు తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా డెవలప్మెంట్ చేద్దామన్నా ప్రజలకు పోదామన్నా కూడా అది ఈ కరోనా ఏమవుతుందో అనేది ఒక భయం బాగా ఎందుకంటే ఎంటైర్ ఫ్యామిలీకి వచ్చింది, ప్రజలను సేవ చేస్తుంటే వచ్చింది. సో ఈ కరోనా కాలం అనేది చాలా గడ్డు కాలం. ఎవరైనా సరే కొంచెం సేఫ్టీగా ఉంటేనే అందరికీ మంచిదని కూడా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మరి 9వ డివిజన్ నుంచి జవహర్ నగర్ మున్సిపాలిటీ గెలిచినటువంటి శారదా మనోహర్ గారు చెప్పినటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. కరోనా సమయంలో మరి రాజకీయంలోకి రాకముందు నుంచి సేవ చేసుకోవడం ముందుకున్న సందర్భంలో మరి కరోనా వస్తే కరోనా లాక్డౌన్ సమయంలో కూడా కార్మికులకు సేవ చేయడం చాలా సంతోషకరమైన డెవలప్మెంట్ విషయంలో మరి మంత్రి మల్లారెడ్డి గారు, మేయర్ చూసినట్టయితే డిప్యూటీ మేయర్ వాళ్ళు కార్పొరేటర్లు అందరి సహకారంతో మరి కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్మెంట్ కృషి చేస్తున్నారని తెలియజేశారు. చూస్తున్నట్టు శ్రీబ్రహ్మణ్య శ్యామతో మీ సురేష్ అంటూ మేడ్చల్ జవహర్ నగర్.